మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు మరియు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. గత సంవత్సరమంతయు దేవుడు మనలను కనికరించి కాపాడి మనకు అనుగ్రహించిన మరొక నూతన సంవత్సరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములను చెల్లించుకొనుచు ఉన్నాము. గత సంవత్సరం అంతా కూడా ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ మీరు ఆత్మ సంబంధమైన క్షేమం పొందినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే తమ శక్తి మేరకు ఈ కార్యక్రమం నిమిత్తమై సహకరించిన దేవుని పిల్లలందరికీ ప్రభుపేట నేను వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఆయన మనలను బ్రతికించి మనకు అనుగ్రహించిన ఈ సంవత్సరం మనము ఆయన కార్యములను జరిగించడానికి ఆయన మనకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. గతించిన వాళ్ళు ఉన్న వాళ్ళకంటే శ్రేష్ఠులు కారు, కానీ గతించిన వాళ్ళు వారి సమయాన్ని ముగించుకున్నారు. బ్రతికి ఉన్న మనం పని చేయటానికి సమయాన్ని పొంది ఉన్నాం అని గ్రహించండి. మనము గతించిన వాళ్ళకంటే భాగ్యవంతులమనియో లేక లోక భాషలో అదృష్టవంతులమనియో కానే కాదు. మనం ప్రభు నిమిత్తమై జీవించవలసిన జీవితం ఉంది కాబట్టి ఆయన మనల్ని బ్రతికించాడు. ఇది మనం మరచిపోకుండా ఆయన మన కోసం అనుగ్రహించిన ఈ సంవత్సరంలో మనం ఆయనకు ఏమి చేయాలో, ఆయన కొరకు ఏమి చేయాలో వాటన్నిటిని కూడా చేయవలసిన బాధ్యత ఉందనే సంగతిని జ్ఞాపకము చేసుకుందాం. మంచిది. ఎవరో చెప్పిన మాట, గతించారు అంటే వారి సమయం అయిపోయింది అని, ఉన్నాము అంటే మన సమయం ఇంకా ఉంది అని. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మనం ప్రభువు కొరకు జీవిద్దాం. అటువంటి కృపను ఈ సంవత్సరం అంతయు ప్రభు మనకు మెండుగా అనుగ్రహించునుగాక. అలాగే ప్రభు మీ కుటుంబాలను భక్తి యందు ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యంలో నుండి నేను యోనా గ్రంథమును గూర్చి ధ్యానం చేయాలి అనేటువంటి ఆలోచనను కలిగి ఉన్నాను. పాత నిబంధనలో దేవుడు తన ప్రవక్తల ద్వారా సందేశాన్ని ఆయన తన ప్రజలకు అందించాడు. ప్రభువునకు ప్రజలకు మధ్య ప్రవక్తలు వారధిగా ఉన్నారు. ఆయన చెప్పిన సందేశాన్ని ప్రజలకు అందించేవారు ప్రవక్తలు. అలాగే ప్రతి ప్రవక్తను మనం చూడగా ప్రజలకు అందించవలసిన సందేశాన్ని దేవుని యొద్ద నుండి వారు పొంది ప్రజలకు అందించేటువంటి వారు. ప్రవక్తల గ్రంథంలో ఉన్న సంగతి అంతా కూడా అదే. వారికి దేవుడు తెలియజేసిన సందేశం, వారి అవిధేయతను బట్టి వారిని శిక్షించడం, వారి తిరుగుబాటును బట్టి ఆయన వారిని గద్దించడం, చివరి భాగాల్లో అనగా ప్రవక్తల ప్రవచనాల్లోని చివరి భాగాల్లో ఆయన వారి విధేయతను బట్టి, వారి పశ్చాత్తాపమును బట్టి మరలా తిరిగి ఇశ్రాయేలు దేశమునకు తీసుకొని వస్తానని వాగ్దానం చేయటం, వారి తిరుగుబాటును బట్టి చెదరగొట్టడం, వారి పశ్చాత్తాపమును బట్టి మరలా తిరిగి ఇశ్రాయేలు దేశమునకు తిరిగి తీసుకొని రావటం. ఇవి ఆ ప్రవచన గ్రంథాల్లో మనం సాధారణంగా చూసేటువంటి విషయాలు. ప్రతి ప్రవక్త దేవుని మాట విని దేవునికి విధేయుడై ప్రజలకు సందేశాన్ని అందించాడు. అది ప్రతి ప్రవక్త గ్రంథంలో మనం చూడగలం. యోనా గ్రంథంలో మాత్రమే ప్రవక్త దేవునికి అవిధేయుడు కావటం ఈ గ్రంథంలోనే చూస్తాం. ప్రతి గ్రంథంలో తిరుగుబాటు చేసిన ప్రజలను గూర్చి మనం చూస్తాం, కానీ యోనా గ్రంథంలో మాత్రమే తిరుగుబాటు చేసిన ప్రవక్తను గూర్చి మనం చూస్తాం. ఇదొక విచిత్రం, విచారకరమైనటువంటి విషయం. ఏ ప్రజలకు దేవుని మాట వినమని తాను బోధిస్తాడో, బోధించనై ఉన్నాడో ఆ ప్రజలు
దేవుని మాట వినగా ప్రకటించిన ప్రవక్త దేవుని మాట విననివాడిగా కనిపిస్తాడు. ఏ ప్రవక్త సందేశం విని ప్రజలు మారు మనసు పొంది సంతోషించారో ఆ ప్రజలకు సమాచారాన్ని అందించిన ప్రవక్త మాత్రం దుఃఖిస్తాడు. ఏ ప్రజలతో దేవుడు మాట్లాడి వారిని వారి తిరుగుబాటు నుంచి తప్పించి రక్షిస్తాడో అదే సమయమునందు వారికి అదే సమాచారాన్ని అందించేటువంటి ఈ ప్రవక్తను ఆయన గద్దిస్తాడు. కాబట్టి 4 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథంలో ఇది ప్రవచనం అని చెప్పడానికి ఏమీ లేదు, కానీ ఒక ప్రవక్త యొక్క అవిధేయతను గూర్చి మాట్లాడుకోవడానికి కావలసినంత అవకాశం ఈ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అలాగే మరి ఏ ప్రవక్త విషయంలోనూ కూడా చూడనటువంటి గొప్ప కార్యం ఈ ప్రవక్త జీవితంలో చూస్తాం మనం. అదేమిటి అనంటే, ఈ ప్రవక్త చేప గర్భంలో 3 దినాలు ప్రయాణం చేయటం లేక ఉండటం, ఇది మనకు విశేషంగా కనిపించేటువంటి సంగతి. ఇది ఇంకెవరి జీవితంలోనూ జరగలేదు. ఎంతో విధేయత చూపినటువంటి ప్రవక్తలు ఉన్నారు, వారి జీవితంలో ఈ వింత ఈ గొప్ప కార్యం జరగలేదు. కానీ మనం సండే స్కూల్లోనూ నేర్పించేటట్టుగాను, అలాగే విశ్వాసానికి సంకేతంగాను అన్ని విషయాల్లో గుర్తుంచుకోదగినటువంటి ప్రవక్తగా యోనా మనకు కనిపిస్తాడు. అలాగే తనను తాను ఒప్పుకొని తన అవిధేయతను బట్టి మీకు కలిగిన శిక్ష మీరు అనుభవించకుండా, నా విధేయతను బట్టి మీకు కలిగిన శిక్షలో మీరు నశించిపోకుండా నన్ను శిక్షించండి అంటూ తనను గూర్చి తాను ఒప్పుకున్న ప్రవక్త ఇతడే. అంచేత చాలా ఆశ్చర్యంగా మనకు ఈ సంగతులు కనిపిస్తాయి. ప్రియులారా, దేవుని వాక్యంలో దేవునితో పోట్లాడినటువంటి ఒక ప్రవక్తగా తాను అవిధేయుడైనప్పటికీ కూడా ఆ అవిధేయతను అంగీకరించకుండా దేవునితో ఎదురు తిరిగి మాట్లాడిన ప్రవక్తగా మనం ఇతన్ని చూడగలుగుతాం. ఇతని యొక్క ప్రవచనాల సంగతి మనం ఎరగం. ఈ పుస్తకం దేవుని యొక్క భారం, బాధ, అలాగే ప్రవక్త యొక్క అలుగుట్టుతో ముగించబడుతుంది, కానీ ఇంకంతకు మించిన సమాచారం మనకు ఏమీ కనిపించదు. కానీ ఈయనను గురించి మనం రాజుల గ్రంథంలోను క్రొత్త నిబంధనలోను చూడగలం. ప్రవక్త అయినటువంటి యోనా విషయమే ప్రభు మాట్లాడుతూ మత్తయి సువార్త 12వ అధ్యాయం 39-40 వచనాల్లో వ్యభిచారతరం ఒక సూచక్రియను అడుగుతూ ఉంది. యోనాను గూర్చిన సూచక్రియ తప్ప ఈ తరానికి ఇంకే సూచక్రియ ఉండదని ప్రభు చెప్పాడు. యోనా ఎలాగున చేప గర్భంలో 3 రాత్రింబగళ్ళు ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింబగళ్ళు ఆయన భూగర్భంలో ఉంటాడనే విషయాన్ని గురించి ప్రభు చెప్పాడు, ప్రస్తావించాడు. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయం 4వ వచనంలో కూడా. అంటే ప్రభువు ప్రస్తావించినటువంటి ప్రవక్తల్లో ఇతడు కూడా ఒకడు. ఇదేదో పెట్టకథ కాదు కానీ, చేర్చబడిన కథ కాదు కానీ, జరిగిన సంఘటన ప్రభువే చెప్పాడు. ఆయన సొలొమోను గుర్తు చేశాడు, ఆయన దావీదును గుర్తు చేశాడు, యోనాను గుర్తు చేశాడు, యెషయాను గుర్తు చేశాడు. కాబట్టి లోగడ జీవించిన కొందరు వ్యక్తులను, ప్రవక్తలను ప్రభు జ్ఞాపకం చేశాడు. అంచేత ఇతడు మనకు ఒక సజీవమైన వ్యక్తిగా, చరిత్ర కలిగిన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఇతని పరిచర్యను గూర్చి మనము రాజులు 2వ గ్రంథము 14వ అధ్యాయం 25వ వచనంలో మనం చూడగలం. గత్యెపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను
ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున అని మనకు కనబడుతూ ఉంది. అంటే రెండవ యెరోబాము రాజు యొక్క పరిపాలనలో, రాజైన రెండవ యెరోబాము యొక్క పరిపాలనలో ఇతని ప్రవచనం మనం చూడగలం. ఏమి ప్రవచించాడో ఆ సంగతులు ఎరగము కానీ ఆ కాలమునందు ఇతడు దేవుని ప్రవక్తగా ఉండిన సంగతిని దైవగ్రంథం గుర్తు చేస్తుంది. రెండవ యెరోబాము రాజు క్రీస్తుపూర్వం 786వ సంవత్సరం నుంచి క్రీస్తుపూర్వం 746వ సంవత్సరం వరకు పరిపాలన చేశాడు. అంచేత అతని కాలమునందు ఇతడు ప్రవచించినట్లుగా, దేవుని ప్రజలతో సంభాషించినట్లుగా మనము చూడగలం. మంచిది ప్రియులారా, యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం దేవుని వాక్యం నుండి చదువుకొని యోనాను గూర్చిన సంగతులను ధ్యానం చేసుకుందాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని వాక్యం ప్రవక్తలకు ప్రత్యక్షం అవుతుంది. ఏమండి? యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై, యెహోవా వాక్యం అరణ్యములో ఉన్న యోహాను యొద్దకు వచ్చాను. దేవుని వాక్యం దేవుని ప్రవక్తల యొద్దకు వస్తుంది. ఎందుకంటే ఆ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఈ ప్రవక్త ప్రజలకు అందించడానికి వీలుగా ఈ మాటను అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం దేవుని ప్రజలకు అందించబడినట్లుగా దేవుని ప్రవక్తలకు ప్రత్యక్షమవుతుంది. వాక్య సేవకులకు, బోధకులకు దేవుని వాక్యం ప్రత్యక్షం కావాలి. వారు సభ ఎదుట నిలిచినప్పుడు, సంఘం ఎదుట నిలిచినప్పుడు సంఘము సభ అందుకొనవలసింది దేవుని వాక్యం. దేవుని వాక్యం సేవకుడి అనుభవాలు కాదు కావలసింది, సంఘానికి దేవుని వాక్యం కావాలి. తన అనుభవం దేవుని వాక్యం కాదు కావాల్సింది, మొదట దేవుని వాక్యమే కావాలి. మన అనుభవాల కంటే మించి దేవుని వాక్యమే ప్రజలతో మాట్లాడాలి. అనుభవాలు వ్యక్తుల జీవితంలో సహజం, కానీ అక్కడ కావలసింది మన అనుభవాలు కాదు, దేవుని వాక్యం ప్రజలకు అందాలి. అలాగే దేవుని వాక్యం ప్రజలకు అందాలి అనంటే అదే సూత్రం, దేవుని వాక్యం వాక్య సేవకుడి దగ్గరికి రావాలి. దేవుని దాసునికి దేవుని వాక్యం ప్రత్యక్షం కావాలి. అంటే వాక్య దర్శనం కలిగిన సేవకులు కావాలి. ఎక్కడ వాక్య దర్శనం కలిగిన సేవకులు ఉంటారో అక్కడ వాక్యం ప్రత్యక్షపరచబడుతూ ఉంటుంది. వాక్యము లేదా అంటే వాక్య ప్రత్యక్షత లేదా సంగీతంతో నెట్టుకెళ్లాల్సి ఉంటుంది, పాటలతో నెట్టుకెళ్లాల్సి ఉంటుంది, సమయాన్ని అనుభవాలతో సమయాన్ని గడిపేయాల్సి ఉంటుంది, నవ్వించే మాటలతో సమయాన్ని గడిపేయాల్సి ఉంటుంది. వెరసి ఏమిటి? దేవుని మాటలను ప్రజలకు అందించకపోవడం అనే ఒక మహాన్ నేరం అక్కడ జరుగుతుంది. అది గుర్తుంచుకోవాలి. జాగ్రత్త పడదాం. యెహోవా వాక్కు ప్రత్యక్షమాయను యోనాకు. దేవుడు తన వాక్యాన్ని అందిస్తేనే తప్ప మనం ప్రజల ఎదుట నిలవకూడదు అనే సంగతిని గుర్తుంచుకుందాం. దేవుని వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ప్రతి ప్రవక్త జీవితంలో మనం అదే చూడగలం, ప్రతి బోధకుడి జీవితంలో అదే మనం చూడగలం. అపోస్తల కార్యముల గ్రంథం ప్రారంభం మొదలుకొని సంఘ అనుభవములో, అంటే
సంఘము స్థాపించబడిన తరువాత సంఘములో జరిగేటువంటి వాక్య పరిచర్య విషయంలో మనం చూడగలిగింది అదే. వాక్య ప్రత్యక్షత కలిగిన అపోస్తలులు వారు సంఘమునకు పునాది వేశారు. వాక్య ప్రత్యక్షత కలిగిన అపోస్తలులు మరియు ప్రవక్తలు సంఘమునకు పునాది వేశారు. మనకు కావలసింది వాక్య ప్రత్యక్షత. వాక్య ప్రత్యక్షత. మిగతా విషయాలన్నీ కూడా అనగా పాటలు, అనుభవాలు, లేక నవ్వించు మాటలు, ఇవన్నీ కూడా ప్రజలకు కావలసిన సందేశాన్ని, సారాన్ని అందించలేవు. అవి కాలాన్ని గడిపివేస్తాయి, సారాన్ని అందించవు. జ్ఞాపకం చేసుకుందాం. దైవ గ్రంథం మనకు సెలవిస్తున్నటువంటి సత్యం ఇదే అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మంచిది. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇది యోనాకు ప్రత్యక్షమై సెలవియ్యబడినటువంటి దేవుని వాక్కు. నీవు నినివే పట్టణమునకు వెళ్ళి పట్టణస్థుల దోషం నా దృష్టి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అన్నాడు. నినివే పట్టణం ఇశ్రాయేలీయులది కాదు. నినివే పట్టణం అష్షూరీయులది. ఆ పట్టణం బాగా వెలుగొందిన పట్టణం. ప్రభువే చెప్పాడు 120,000 మంది అక్కడున్నారు అని చెప్పి. 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరగినటువంటి జనం అక్కడున్నారు అని దేవుడే ఆ సంగతిని చెప్పాడు. అంత విస్తారమైనటువంటి జనం ఉన్న గొప్ప పట్టణం ఆ కాలమందు నీనివే పట్టణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేలుకే దేవుడు అని విమర్శకులు విమర్శిస్తూ ఉంటే, నేను ఇశ్రాయేలుకు మాత్రమే కాదు దేవుడను, సర్వలోకమునకు దేవుడను అని తెలియజేయడానికి వీలుగా అన్యజనుల యొద్దకు కూడా తన సేవకుణ్ణి, తన దాసుని పంపించాడు దేవుడు. అర్థమైంది మాట. ఆయన అందరికీ ప్రభు. అందరి యొద్దకు ఆయన తన సమాచారాన్ని ఆయన పంపించాడు, తన వాక్యాన్ని పంపించాడు. అంచేత ఈ యూదా ప్రవక్తను అన్యజనుల దగ్గరికి ఆయన పంపిస్తూ ఉన్నాడు. సంగతి ఏమిటి అనంటే, నా దృష్టికి నినివే పట్టణపు దోషం ఘోరమాయను. ఏమండి, దేవుడు సహించలేనిది పాపాన్ని. ఆయన పాపిని సహిస్తాడు, పాపాన్ని సహించలేడు. ఇక వెళ్ళి పాపము చేయకుము అని పాపాత్మురాలైన స్త్రీతో అన్నాడు. అది నేను సహించను. నేను నిన్ను సహించాను కాబట్టి నువ్వు బతుకుతున్నావు. వారెవరు శిక్షించలేదు, నేను కూడా నిన్ను శిక్షించను. యోగ్యత ఉన్నప్పటికీ కూడా, శిక్షించగలిగినప్పటికీ కూడా. కానీ ఏ పాపంలో బ్రతుకుచున్నావో దాన్ని విడిచిపెట్టి పవిత్రంగా జీవించు. అదైనా కోరేది. ప్రభు కోరేది ఏమిటి అనంటే పశ్చాత్తాపాన్ని కోరుతున్నాడు మన దగ్గర. సరిచేసుకున్న జీవితాన్ని కోరుతూ ఉన్నాడు. నూతన జీవితాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. క్రొత్త సంవత్సరం కదూ. క్రొత్త సంవత్సరం సంబరాలతో ప్రవేశిస్తుంది. క్రొత్త సంవత్సరంలో క్రొత్తదనం ఏముందండి? ఆ రోజుకు 24 గంటలే. కాల కొలమానములో అదొక పెద్ద సంఘటన. 24 గంటలు గడిస్తే ఒక దినం, 7 దినాలు గడిస్తే ఒక వారం, 30 దినాలు గడిస్తే ఒక నెల, 12 నెలలు గడిస్తే ఒక సంవత్సరం అంటూ కాల కొలతను వేశారు. కాబట్టి
ఒక గొప్ప కొలతను మనం దాటుతున్న సందర్భమునందు సంబరాలు సందడి చేయడం సహజం. కానీ సంగతి ఏమిటంటే మళ్ళీ కొత్త సీసాలో కొత్త సంచిలో పాత ద్రాక్షారసమే. పాత సంచిలో పాత ద్రాక్షారసం, కొత్త సంచిలో క్రొత్త ద్రాక్షారసం, ఇవి నిలువ ఉంటాయి. కానీ పాత సంచిలో క్రొత్త ద్రాక్షారసాన్ని పోస్తే, క్రొత్త సంచిలో పాత ద్రాక్షారసాన్ని పోస్తే అవి పనిచేయ నిలవవు. క్రొత్త సంవత్సరం వచ్చిందే, అది పాత మనుషులమైన మన జీవితాల్లో ప్రవేశించి అది మనలను క్రొత్తగా చేయలేకపోతూ ఉంది. ఫలితం ఏంటంటే మనమే 2 రోజులలో దాన్ని పాత చేసి పడిస్తున్నాం. 2-3 రోజుల్లో కొత్త సంవత్సరం పాతదైపోతుంది. ఎందుకంటే క్రొత్తదనం అనేటువంటిది పాత మనిషిలో ప్రవేశించింది. అది మనిషిని కొత్తగా చేయలేకపోగా తానే పాతదైపోయింది. కానీ క్రొత్తదనాన్ని గురించి దేవుని వాక్యం మాట్లాడుతుందండి. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను. ప్రియులరా, ప్రభు క్రొత్త జీవితాన్ని కోరుతున్నాడు. క్రొత్త వస్తువులు కాదు, క్రొత్త జీవితం. ఈ లోకానికి పనికొచ్చే క్రొత్తదనం కాదు, పరలోకానికి పనికొచ్చే క్రొత్తదనం. ఈ లోకాన్ని ఆకర్షించే క్రొత్తదనం కాదు, పరలోకాన్ని ఆకర్షించే క్రొత్తదనం. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. హృదయాల్లో క్రొత్తదనం రావాలి అంటే హృదయంలో ఉన్న పాతదాన్ని తీసేయాలి. పాత బ్రతుకు ఏదైనా కానీ, పాత అలవాట్లు ఏవైనా కానీ, పాత సంగతులు, ప్రభువు పాతదాన్ని పాతిపెట్టమంటున్నాడు. ఇక వెళ్ళు, పాపం చేయవద్దు. నినివే పట్టణానికి వెళ్ళు, దాని దోషం నా దృష్టికి ఘోరమైంది, అది ఘోరమాయను అన్నాడు. సొదొమ పట్టణాలను గురించి మాట్లాడుతూ ఆ సందర్భంలో కూడా ప్రభు ఇదే చెప్పాడు. ప్రియులారా, పాపం దేవుడు సహించలేని విషయం. పాపిని సహిస్తాడు కాబట్టి కరుణిస్తాడు. వారెవరైనా కానివ్వండి. ఈ మాటలు వింటూ ఉండగా ప్రభువునకు జీవితాన్ని అప్పగించి క్రొత్తదనంలోనికి రావాలని దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా క్రీస్తుని విశ్వసించకపోతే జీవితాన్ని ఆయనకు అప్పగించండి. నూతనత్వానికి రండి. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన వాక్యం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు అనుగ్రహించిన ఈ సంవత్సరం కొరకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చూపిన మీ వాత్సల్యం, కరుణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మను ప్రేమించి, కరుణించి, క్షమించి మా జీవితాలు పొడిగించి మాకు అనుగ్రహించిన నూతన సంవత్సరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితాన్ని మీకోసం జీవించటానికి మాకు కావలసిన కృపను అనుగ్రహించమని మా ప్రార్థన. తండ్రి, మీ మాటలు వింటున్న వారందరినీ దీవించండి, జ్ఞాపకం చేసుకునండి. ఇంకా ఎవరైనా మీ అందు విశ్వసించకపోతే వారి జీవితాల్లో మిమ్మల్ని స్వీకరించుటకు సహాయం చేయండి. ప్రియ తండ్రి, ఈ సమయమునందు మీ మాటలు వింటున్న వారందరినీ కూడా కరుణించండి. ఈ సంవత్సరంతో మీ కొరకు జీవించడానికి ఒక తీర్మానాన్ని వారికి అనుగ్రహించమని మా ప్రార్థన. ఈ కార్యక్రమాల నిమిత్తమై ప్రార్థించి తమ హస్తములు చాపుచున్న వారిని ఆశీర్వదించండి. మీ మెండైన దీవెన ప్రతిఫలం వారికి దయచేయమని వేడుకొనుచు ఉన్నాం. ఈ సంవత్సరమంతా మీ దయాకిరీటం మా మీద ఉంచి మీరు మహిమను పొందమని అడుగుచు కృపగలిగిన మీ హస్తాలకు అప్పచెప్పుకొంచు దీవించుదురని మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.